రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్సా కోర్టులో ప్రైవేట్ బస్సు బీభత్సు సృష్టించింది. ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది బస్సు. ఆపై డివైడర్ పైకి దూసుకువెళ్లి విద్యుత్ పోల్ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనదారునికి గాయాలు, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ మనకి ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదర్షా కోటలో అత్యంత వేగంగా వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడి రోడ్డుపై బేభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు ఈ ఘటనలో ముందుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చాలా స్పీడ్ గా అత్యంత వేగంగా వచ్చి ముందుగా వెళ్తున్న ఒక బైక్ ను ఢీకొనింది. ఆ ఢీకొనడంతో పాటు కూడా ఆపై డివైడర్ పైకి ఎక్కి దూసుకెళ్లి అక్కడ ఉన్న విద్యుత్ పోల్ను కూడా బలంగా ఢీకొట్టింది. అయితే చాలా అత్యంత వేగంగా వచ్చి ఈ విధంగా ఆ ప్రమాదానికి కారణమైన స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం సంబంధించి ఒకవైపు ఆస్తి నష్టంతో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా గాయాలయ్యాయి. దీనివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే ఈ సాధారణంగా ఉదయం సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సమయానికి చేరుకోవాలని ఉద్దేశంతో అత్యంత వేగంగా కూడా ప్రయాణిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో సిటీలోకి ఎంటర్ అయినప్పుడు కూడా అదే వేగాన్ని కొనసాగిస్తుంటారు. ఈ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఈ బస్సును సృష్టించడం అయితే ఈ పెను ప్రమాదం తప్పించుకోని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఈ ఉదయం సమయంలో చాలా వరకు ఆఫీసులకు, అదేవిధంగా స్కూల్స్ కి వెళ్లే సమయంలో చాలా వరకు ఆటోలు, అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు చాలా ప్రయాణిస్తుంటారు. ఇలాంటి సమయంలో పాదచారులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంతే వేగంతో కొనసాగించుంటే ఇంకా ఆ సమయంలో అక్కడ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చాలా వరకు కూడా మరణించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కేవలం ద్విచక్ర వాహనదారులకు మాత్రమే గాయాలు కాగా మిగిలిన వరకు ఏం కాలేదు. కాబట్టి ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. నేరుగా డివైడర్ పై ఢీకొని అక్కడ ఉన్న ఒక ఎలక్ట్రికల్ పోల్ ఢీకొని బస్సు అక్కడతో నిలిచిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా హైదర్షా కోట వద్ద ప్రధాన రహదారి వద్ద పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. అయితే ప్రస్తుతం అయితే పోలీసు అధికారులు డ్రైవర్ ని విచారిస్తున్నారు. ద్విచక్ర వాహనదారుని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స పొందేలా చేస్తున్నారు. అయితే ఈ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ అత్యంత వేగంగా ఈ ప్రధాన రహదారులపై గుండా వెళ్లే సమయంలో కొంతవరకు స్లోగా మెయింటైన్ చేయాలని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులకు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదాలు మరొకసారి జరగకుండా చూసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.